బెల్లం అనగానే నోరూరుతుంది, కానీ దీన్ని తయారు చేసే బతుకుల్లో మాత్రం చేదైన అనుభవాలు ఉంటాయి. బెల్లం తయారీ వృత్తి తీపిగానే కనిపిస్తుంది, కానీ ఇది అనుక్షణం పొడిచే కత్తి. ఇవాళ ఒకరోజు వారితో గడిపితే మనకేంటో తెలుస్తుంది. వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి అప్ అండ్ డౌన్స్ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అనకాపల్లి మునగపాక మండలం దగ్గర ఉన్నాం. ఇక్కడ అన్ని చెరుకు తోటలే ఉన్నాయి. ఈ చెరుకు పండించిన తర్వాత ఇక్కడ నుంచి బెల్లం తయారు చేయడానికి అక్కడి నుంచి తీసుకెళ్తారు. వీళ్ళ తోటల్లోనే బెల్లం తయారు చేసేటువంటి యూనిట్లు కూడా ఉంటాయి. అసలు ఈ చెరుకు పంట ఎట్లా ప్రారంభం అవుతుంది, ఈ చేసే విధానం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు దొడ్డ చిన్నసనాసి నాయుడు, అదేవిధంగా దొడ్డ జగ్గప్పారావు మనతో ఉన్నారు. వీళ్ళు అన్నదాతలు, రైతు కూలీలు. 360 రోజులు చెమటతో కాయ కష్టంతో పనిచేస్తూ జీవిస్తుంటారు. అసలు ఈ ప్రాసెస్ అంతా ఎలా సాగుతుంది ఈ రైతన్నల నుంచి అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ఈ చెరుకు పంట దీనికి పర్టికులర్ సీజన్ ఉంటుందా, లేకపోతే ఈ కాపు ఎట్లా వస్తుంది? తెల్ల తోట అయితే కరెక్ట్గా అండి 8 నెలలకు వచ్చేద్దండి ఆడితే. అది ఎర్రబూంది అయితే సంవత్సరం పడుతుందండి. గడలుగా టన్నుల లెక్క నమ్మితే బాగుంటుందా, లేకపోతే మీ పొలంలోనే క్రష్ యూనింగ్ పెట్టుకొని బెల్లం తయారు చేస్తే మీకు లాభం ఉంటుందా? బెల్లం చేస్తే మన లాభం. ఎందుకంటే కష్టం పాకానికి ఇంచుమించు 600 ఖర్చు అవుతుంది. 600 ఖర్చు అవుతుంది, కానీ మరి కష్టం ఎక్కువ అవుతుంది. అది అయితే కష్టం ఎక్కువ ఉండదండి. రసాయన పంపించేస్తాయి, డబ్బులు తక్కువ వస్తాయి. అది తర్వాత మరి ఇప్పుడు మీరు వెళ్ళినాక అక్కడ బెల్లం ఎట్లా తయారు చేస్తారో చూపిస్తాను. దీనికి అదిరిపోయింది కదా మన పని. సో ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుందా? మరి లైట్ వేసుకుని దాంట్లో పెడుతుంటారా? తోట నుంచి చెరుకు గడలు తీసుకొచ్చాం. అసలు పని ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుంది. రైతులకు వాళ్ళ తోటలు ఉంటాయి. తోటల్లో నుంచి తీసుకొచ్చిన చెరుకుని ఈ క్రషర్ ద్వారా పంపించేసి అక్కడ ఒక చిన్న తొట్టెలాగా ఉంది. ఆ తొట్టెలో చెరుకు రసం పెడతారు. ఆ చెరుకు రసం నుంచి మళ్ళీ యూనిట్కి వెళ్తుంది. అసలు ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటి వీళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తమ్ముడు నీ పేరేందమ్మా? సాంబశివరావు. దీన్ని ఎట్లా తయారు చేస్తున్నారు మీరు? ఈ క్రషర్ లోంచి ఎట్లా పంపిస్తారు, దీని గురించి ఒకసారి చెప్పవా? తోటలోంచి చెరుకులు తీసుకొస్తామండి, కట్టలు కట్టి తీసుకొస్తే పాకానికి 26 కట్టలు పడుతుంది. 26 కట్టలా? కరెంటు తెల్లారుజాని 3 గంటల నుంచి ఉదయం 10 గంటల దాకా ఉంటుంది. తెల్లారుజాని 3 గంటలకు వచ్చి కెసరు రుబ్బుతాం. 3 గంటలకు కెసరు రుబ్బితే 5 గంటలకు ఆట అయిపోద్ది. దీన్ని క్రషర్ అంటారా? క్రషర్ అంటారు దీన్ని. క్రషర్ నుంచి ఈ చెరుకు రసం అందులో పోతుందా? రసం అందులో పోతుందండి. సరికి పెడుతుంటే పిప్పి వెనకపోతుంది, రసం ఆ కుండీలో పోద్ది. రసం కుండీలో పోతుంది. కుండీ అంటారు దాన్ని కుండీ. మేము ఆ కుండీ నిండా ఆడతాం రసం. ఆ కుండీ నిండా కెసరు ఆడడానికి కరెంట్ ప్రాబ్లం లేకపోతే ఆట 2 గంటల టైం పడుతుంది. 2 గంటల్లో మొత్తం నిండిపోతుంది. ఆ కుండీ నిండా ఇప్పుడు ఎన్ని లీటర్ల చెరుకు రసం ఉంటుంది? ఇప్పుడు అందులో లీటర్ లెక్క ఉందండి. లీటర్ లెక్క కొలత కొలం. ఆ కుండీ లెక్కే. కుండీ నిండా రసం ఆడితే 9 దిమ్మలు బెల్లం వస్తుందండి. 9 దిమ్మలు. ఒక్కొక్క దిమ్మ 16 కేజీలు వస్తుందండి. 16-17 కేజీలు వస్తుంది. ఇలా చేస్తున్నందుకు ఎంత ఉంటుంది కూలీ? ఇలా చేస్తున్నందుకు మగవాళ్ళకి అయితే 200 అండి. ఆడ మనిషికి అయితే 60-70 రూపాయలు. అదేంటి అంత తేడా మగవాళ్ళకి ఆడవాళ్ళకి? ఆడవాళ్ళంటే తోటలో చెరుకులు ఒకటే చూస్తారు. చెరుకులు దూయడం, చిన్న చిన్న పనులు, పిప్పులై పోగొట్టడం, చిన్న పనులే. ఉండదు. ఈ పని కూడా చేయరు వాళ్ళు. మగవాడు అయితే తోట మోస్తాడు, చెరుకులు దోస్తాడు, తోట కొడతాడు, బెల్లం పొయ్యి వేస్తాడు, కెసరాడితే 2 పనులు చేస్తాడు. మగవాడు అయితే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటాడు. ఆడపసి అయితే ఉదయం 10 గంటలకు వస్తుంది. ఉదయం 10 నుండి సాయంత్రం 6 దాకా ఉంటుంది. క్రషింగ్ అయిపోయింది. చెరుకు గడల నుంచి రసం అంతా తీసి ప్రస్తుతం ఈ తొట్టెలో పోసాం. ఈ తొట్టె నుంచి తర్వాత బెల్లం తయారు చేయడానికి ప్రాసెస్ ఏందో సాంబశివరావుకి తెలుసుకుందాం. సాంబశివరావు ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం ఈ పొయ్యిలోని
నిన్న నిన్న పోయి ఎక్కిన పెనాలు బెల్లం వండిన బెల్లానికి కుటుంబుగ్గు అది ఉంటుంది. నిన్న చేసింది బెల్లం కుటుంబుగ్గులు ఉంటాయి. ఈ కుటుంబుగ్గి పెనం శుభ్రంగా తీసేస్తాం, శుభ్రంగా బయటికి తీసేస్తాం. ఈ బూడిదంతా బయటికి తీసేస్తాం. చెరుకు రసం అందులో పడుతుంది. ఈ చెరుకు రసంలో ఇప్పుడు కొన్ని పదార్థాలు కలుపుతామని చెప్పావు కదా, ఏమేమి కలుపుతారు ఇందులో? బెల్లం చెరుకు రసంలోనే చెత్త గిత్త అంతా పోయి బెల్లం శుభ్రంగా ఉండడానికి, బెల్లం కలర్ రావడానికి మేము కలిపిది ఈ సున్నం అండి. సున్నం కలపాల్సిందే? సున్నం కలిప బెల్లం ఆరదు. సున్నం కంపల్సరీగా వేయాలి. దానివల్ల ఆరోగ్యానికి ఆయుధం లేదండి. ఈ సున్నం ఇది ఆయుధం. ఏముంటది ఆయుధం? ఇది ఐటమ్స్. ఇది గొరుకు సోడా. గొరుకు సోడా నలక రావడానికి గొరుకు సోడా. ఇది మందండి, హైడ్రోస్ మందు. ఈ బిల్లలు దించిన తర్వాత వేయడానికి, బెల్లం కలర్ రావడానికి. ఇది వేసి నడపడం వల్ల బెల్లం కలర్ వస్తుంది. మరి దీనివల్ల ఇన్ని కలపడం వల్ల అది అలాంటి ఏం లేవండి. బెండ ప్యాకెట్ నీటిలో కలుపుతాం. నలక రావడానికి సొంగ చేయనప్పుడు వేస్తాం. అంటే ఇది బెండకాయ నుంచి నలిపితే పౌడర్ తయారవుతుంది. బెండ చెట్టు కూడా నలిపి వేస్తాం. బెండ చెట్టు వేస్తామండి, పౌడరే. ఇది సున్నం అండి. సున్నం రసంలో కలుపుతామండి. ఎంత సున్నం కలుపుతారు మొత్తం అందులో? సున్నం ఒక ప్యాకెట్ 2 ప్యాకెట్లు చేస్తాం. ఇలా చెరకు రసంలో వివిధ రకాల కొన్ని రసాయనాలు, సున్నం, అదేవిధంగా బెండాకు ఇవన్నీ మొత్తం కలపటం వల్ల దీంట్లోని వ్యర్థ పదార్థాలన్నీ బయటకు వస్తాయి. ఆ తర్వాత ఆ తెట్టంతా బయట తీసి పడేస్తారు. ఆ లోపల అడుగునటువంటి ఇందులో బెండ ప్యాకెట్ అంటారు, బెండు పౌడర్ కలుపుతారు. దీనివల్ల కూడా చెత్త అంతా బయటకు వస్తుంది. కాస్త కొంచెం తెల్లగా వస్తుంది రావడానికి. ఇది ప్రధాన కారణం. ఇది ఇందులో రసాయనాలు కలిపిన తర్వాత నెమ్మదిగా మంట పెట్టారు. మంట చేసిన తర్వాత పొంగు తెలుతోంది. ఈ రసాయనాల రియాక్షన్ వల్ల లోపల ఉన్న వ్యర్థ పదార్థాలను బయటకు వచ్చేస్తున్నాయి, పైన తిట్టులో కడతాయి. దీన్ని వీళ్ళ భాషలో చొంగ అంటారు. దీనంతా తీసి ఈ తెడ్డుతోటి తీసి ఆ వ్యర్థ పదార్థాల కోసం పక్కన డబ్బా ఉంది, అందులో పడేస్తారు వీళ్ళు. ఈ ప్రాసెస్ అంతా ఎన్ని గంటలు పడుతుంది సాంబశివరావు? ఈ ప్రాసెస్ అంతా దీనికి గంట పడుతుందండి. మొత్తం పాకం తీయడానికి అయితే 3 గంటలండి. చొంగ తీస్తున్నారు కదా, ఈ చొంగ తీసేయడానికి మొత్తం మీరు ఎంతసేపు చేస్తున్నారు? 3 గంటల్లో తీస్తూనే వస్తుందా? 1 గంట టైం పడుతుందండి. 1 గంట పడుతుందా? ఈ చొంగతో పాటుగా ఒరిజినల్ టేస్ట్ కూడా పోతుందేమో, ఆ స్మెల్ అంతా పోదండి. స్మెల్ పోదండి, ఓన్లీ సొంగ ఒకటే పోతుంది. మనం ఐటమ్స్ కలుపుతాం, ఆ ఐటమ్స్ వల్ల చెత్త గిత్త అంతా శుభ్రం బయటకు వచ్చేస్తుంది. ఇలా చేయటం వల్ల మొత్తం అంతా ఆవిర్లు కొడుతుంది కదా, దీనివల్ల మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు అట్లేం రావా? రావండి. ఆరోగ్య సమస్యలు అలాంటివి ఏమండి. రోజు మీరు ఇక్కడే ఉంటారు కదా, అది రోజు చేసే పని ఇదే కాబట్టి అలాంటిదే ఉండదా? అలాంటిదే ఉండదండి. కాలితే ఆవిరి కామడం వల్ల, ముఖాన్ని కొట్టడం వల్ల కొంచెం చెమట ఎక్కేస్తుంది, గాలి ఫ్రీగా వెళ్దాం. మందులు వాడకుండా ఇంకా వేరే సహజ సిద్ధమైన వేరే ప్రయోగాలు ఏమి ఉండవా? మందులు వాడకుండా అయితే సహజ సిద్ధాంతాలు ఏమి ఉండవండి, కానీ ఈ మందులే వేయడం వల్ల బెల్లం కలర్ వస్తుంది, మరుగుతుంది. చాలా వరకు తెడ్డు వ్యర్థ పదార్థం అంటే ఈ చొంగంతా తీసి అందులో వేసేసారు. ఈ మరుగుతున్న దాంట్లో సోడా వేస్తారు వీరు. ఈ సోడా ఎందుకు వేస్తారు సాంబశివరావు? సోడా అంటే ఇందులో నలక గిలక చెత్త అంతా బయటకు వచ్చేస్తుంది. ఎంత సోడా వేయాలి? సోడా అంటే కనీసం గుప్పుని 2 గుప్పులు పడతాయి పాకానికి, ఒక పాకానికి. బెల్లం తిని వాళ్ళకి అంతే సోడా వేస్తాం కదా, ఈ చెత్త గిత్త తింటామా, దాంతో పాటు ఇది కూడా బయటకు వచ్చేస్తుంది, సొంగతో బయటకు వచ్చేస్తుంది. అందులో కరిగిపోతుందేమో సోడా, అందులో కరిగిపోయి అందులో మస్కా గిస్కా నలకంతో కానీ దాన్ని బయటికి తెస్తుంది అనమాట. బయటికి తీసుకొచ్చే గుణం దేవినప్పుడు మనతో బయట డబ్బు వచ్చేస్తుంది, బయట డబ్బాలకు వచ్చేస్తుంది.
సో మడ్డంతా తీసిన తర్వాత అంటే చౌగం తీసిన తర్వాత బెల్లం పాకంగా తయారవుతుంది. మరి కాసేపటి ఇది గట్టి పడుతుంది. గట్టి పట్టి అయిన తర్వాత అప్పుడు ఇది బెల్లంగా ఒక రూపుకి వస్తుంది అనమాట. అయితే దీని మధ్యలో కూడా వీళ్ళు కొంచెం సున్నం కానీ ఆముదం కానీ కలుపుతుంటారు. సాంబశివరావు కూడా ఈ బెల్లం పాకంలో తిప్పడంలో బాగా ఎక్స్పర్ట్. సాంబశివరావు దీన్ని ఏమంటారు? బెల్లం నలుపుకునే బల్ల అండి. బెల్లం నలుపుకునే బల్ల. నువ్వు ఆముదం వేసావు కదా, దానివల్ల ఇది ఉపయోగం ఏంటి? ఆముదం అంటే బెల్లం పొంగిపోతుందండి. ఆ పొంగిపోతే బెల్లం ఆయుధం వేయడం వల్ల బెల్లం పొంగనీయకుండా చేస్తుంది. బెల్లం పొంగనీయదు, దిగిపోయి మనకు ఆ సైడ్కి పొట్టి దొరుకుతుంది. అంటే ఇప్పటివరకు కనీసం 3 గంటలు పట్టింది అవటానికి. అయితే సరే, కాసేపు ఈ విషయం పక్కన పెట్టి సరదాగా మనం కొన్ని నిమిషాలు మాట్లాడుకుందాం. సినిమాలు చూస్తుంటావా? చూస్తానండి. ఏ సినిమాలు చూస్తుంటా? సినిమాలు ఆ సినిమా ఏ సినిమా పడితే ఆ సినిమా చూస్తాం. ఏ సినిమా పడితే మనకి ఏ సినిమా నచ్చింది ఆ సినిమా. అంతేనా? నీకు ఫేవరెట్ హీరో ఎవరు లేరా? ఎవరు లేరండి, మనకి అలా హీరోలు ఎవరు లేరు. ఇదెందుకు? ఏంటి కర్ర అండి, ఇక పెనం లాగుతాం కదా, ఇందాక పెనం దండ ఉంచేస్తుంది అన్నమా. ఏది పైకి లేస్తుంది? పెనం పైకి లేస్తుంది. పెనం దండ ఉంచకుండా దగ్గరికి ఉంచకుండా ఈ కర్ర పెడతాం. ఇట్లా బరువు మీద బయటికి లాగినప్పుడు ఆ వేడికి ఎక్స్పాండ్ అవుతుంటుంది. పొద్దున్న నుంచి సాంబశివరావుతో మనం ఉన్నాం. సాంబశివరావు ఉదయం నుంచి ఎంత కష్టపడుతున్నాడో చూసాం. చెమటలు చిందిస్తున్నాడు. బెల్లం తయారీలో చివరి నిమిషం వరకు అతను అహర్నిశలు, అతను రోజు వారి ప్రక్రియ భాగంగా చేస్తున్నాడు. అయితే అసలు సాంబశివరావు పొద్దున్న నుంచి అసలు ఏం చేస్తుంటాడు, వేరే అదర్ యావగేషన్స్ ఏమన్నా తెలిసిన ప్రయత్నం చేద్దాం. సాంబశివరావు పొద్దున్న 2 లేస్తాం. ఉదయం అండి, ఉదయం 6కి లేస్తాం అండి. 6కి లేవగానే 6కి లేగానే పాకం అంతే కెసరాగానికి వస్తామండి. మీ పిల్లల్ని ఏం చదువుతున్నారు? ఆ పిల్లలు చిన్న పాప 7 నెలలండి. కాసేపు ఆడించావా మీ పాపని? ఆడిస్తాం సాయంత్రం పూట అండి. సాయంత్రం పూట పొద్దున్న లేవగానే ఇక నేను ఇక్కడికే వచ్చేస్తావా? చేలోకి వచ్చేస్తాం. చేలోకి వచ్చేస్తాం. కాలి పని. చెరుకు రసం క్రషింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ మాత్రం కొంచెం తేడా వచ్చినా సరే మొత్తం పోతుంది. ఇద్దరు మనుషులు కంపల్సరీ ఉండిపోవాలి. సో కష్టం అంతా ఇదే. మరి ఇలా ఇంత కష్టపడుతున్నావు కదా సాంబశివరావు, మధ్యలో ఇట్లా ఎప్పుడన్నా చెడిపోయిన సందర్భాలు ఉన్నాయా? మొత్తం బెల్లం కాకుండా ఇప్పుడు చెడిపోయిన సమస్య అంతా లేదండి. ఒకవేళ నువ్వు చేసే పని విధానంలో కొంచెం సున్నం ఎక్కువయ్యో, లేకపోతే హైడ్రోస్ బిల్లలు మరి ఎక్కువైపోయో, లేకపోతే ఆముదం కొంచెం సరిపోకనో, ఆ పోనీ రావాల్సినట్లుగా ఆ బెల్లం రాకుండా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఇట్లా? నేను సంవత్సరాలు పుట్టినప్పుడు కానీ ఈ పనిలో ఉండిపోయాను. చిన్నతనం నుంచి అంటే దగ్గర 25 సంవత్సరాల నుంచి చేస్తున్నావు. 20 సంవత్సరాల నుంచి. మొదట్లో ఈ 5 సంవత్సరాలు ఎప్పుడన్నా పెట్టిన పెట్టుబడికి కానీ నువ్వు ఇంత కష్టపడితే డబ్బులు రాకపోతే నీకు ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? మనసులో కొంచెం బాధ అనిపిస్తుంది అండి. మనసులో పెట్టుబడి చాలా బాధ అనిపిస్తుంది. సోకార్ దగ్గర బాగా అప్పు తెచ్చుకుంటాం అండి. అప్పు తెచ్చుకొని తోటలో పెట్టుబడులు పెడతాం. మార్కెట్లో 10 రూపాయలు డబ్బులు మిగిలితే మనకు బాకీ చెప్పి మనకి మిగులుతుంది. మార్కెట్లో ధర లేదనుకోండి, మా సోకార్ దగ్గర బాకీలో ఉండిపోతుంది. మరి నీకు ఎప్పుడు అనిపించలేదా, ఇంత పొద్దు లేచిన దగ్గర నుంచి నిద్రాహారాలు మాని ఇంత కష్టపడి చేసినా సరే డబ్బులు రానప్పుడు ఎందుకు ఈ పని చేయడం, వేరే ఇంకేదో చూసుకుందాం ఎప్పుడు అనిపించలేదు? మనకి ఏం పని చేసుకుందాం, ఈ పని తప్ప మరి వేరే పని లేదు మనకి. మన కంటిన్యూగా చిన్నతనం మీద ఈ పని మీద అలవాటు అయిపోవడం వల్ల మనకి కంటిన్యూ ఈ పని ఉండిపోతాం. సో ఇప్పుడు చివరి అంకానికి వచ్చాం. బెల్లం మొత్తం తయారీ అయిపోయింది. అయితే చుట్టూ పేరుకుపోయిన ఇదిన చూసారా, ఇది వేస్ట్ గా కూడా దీన్ని ఇట్లా తీస్తారు వీళ్ళు. ఈ బెల్లం ఇలా కట్ చేస్తున్నారు. సో ఈ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందో ఒకసారి సాంబశివరావు మనకు వినిస్తారు. దీని తర్వాత ఏం జరుగుతున్నది సాంబశివరావు
నా చేతికి చాలా గట్టిగా రావట్లా. నువ్వే ఒకసారి ఎట్లా తీస్తారు, ఎట్లా చేసుకుంటూ వస్తారు? బెల్లం దండి కూర్చుతామండి, అదే దండి కూర్చుకుంటూ వస్తామండి గట్టిగా, వేస్ట్ కాకుండా బెల్లం. సలార్పది ఎత్తలేమండి బెల్లం, అదే ఇప్పుడు మీద ఎత్తు చూసుకోవాలి. ఇదే సీజన్, ఆఖరి సీజన్ ఈ నెలతోటి. నెలతో సరేనండి. ఉదయం 6 గంటల నుంచి మేమందరం కలిసి కష్టపడితే 7.5 బుట్టల బెల్లం వచ్చింది. ఈ బెల్లాన్ని 2 గంటల పాటు ఇలానే ఉంచుతారు, ఎందుకంటే లోపల వేడి అంతా తగ్గిపోవాలి. ఆ తర్వాత దీన్ని మార్కెట్కి తరలిస్తారు. సో ఫైనల్గా పాకం అంతా అయిపోయిన తర్వాత వీటిని దిమ్మలుగా తయారు చేస్తారు. ఇగో దిమ్మ రూపు ఇలా ఉంటుంది. దీన్ని చల్లబరిచిన తర్వాత ఒక గదిలో అక్కడి నుంచి పెట్టేసిన తర్వాత వీళ్ళు మధ్యలో అనకాపల్లి మార్కెట్లో వీటిని అమ్మటానికి ఒక ట్రాలీ వస్తుంది. వీళ్ళకి రెగ్యులర్గా ఎవరి దగ్గర వ్యాపారులు దగ్గర అమ్ముతారో వాళ్ళ దగ్గరికి తీసుకొని వీళ్ళు మొత్తం తీసుకెళ్ళి గుత్తగా ఎన్ని కిలోలు ఉంటుందో, ఎన్ని దిమ్మలు ఉంటాయో చూసి అక్కడ అమ్మేస్తారు. పొద్దునుంచి ఎంత చెమటోడ్చి కష్టపడితే ఇగో బెల్లం చివరికి ఇలా తయారైంది. ప్రతి దిమ్మలో వీళ్ళ కష్టం ఉంది, వీళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి తయారు చేశారు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతో ఆశగా వెళ్తారు మార్కెట్కి, కనుక రేట్లు ఎట్లా ఉంటాయి, వీళ్ళకి నిజంగా గిట్టుబాటు ధర వస్తుందా, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎట్లండి చెప్పండి, ఎలా ఉంటుంది? మనం తయారు చేసి పంపుతామండి మార్కెట్ పంపిన తర్వాత అక్కడ సావుకారు ఉంటాడండి, సావుకారు బీట్ పేరుస్తారండి, బీట్ పేర్చి పాట పెడతారండి. ఆ పాటలో పాడుకున్న కొన్ని కొలగా సావుకారులు వచ్చి పాట పాడుకుంటారండి. 50 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 200 అవ్వచ్చు, లేదా 200 లోపు అవ్వచ్చు. అది మనకి ఏ సంబంధం ఉండదండి. అక్కడికి వెళ్ళే వరకనే మేము కష్టపడడం, వాటి పైన వాళ్ళ ఇష్టమేనండి అంతా. వాళ్ళ ఇష్టం అంటే మీరు కష్టపడే పొలం మీది, లీజు తీసుకుంది మీరు, లేదండి కష్టపడేదంతా మీరు. మేము కష్టపడి తయారు చేసి పంపిన వరకే మాకు అధికారం. అక్కడికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళ ఇష్టంగా వాళ్ళు ఎలా పాడి అవతోటి ఎలా పాడితే అదే రేట్ నిర్ణయిస్తాడు. అంతేగాని మేము కష్టపడడం మాకు ఇంత ఇవ్వండి అంటే ఇవ్వరండి. మరి గిట్టుబాటు రాకపోతే ఇంకా అది పోవడమే. మేము అందుకే రైతు నాశనం అయిపోవడం కారణం అదే. ఎట్లా ఒప్పుకుంటున్నారు? ఒప్పుకోకపోతే ఏం చేస్తారు? వాళ్ళకి అమ్ముకుంటే మీరు సొంతంగా మీరు అవ్వదు కదండి. అతని దగ్గర మేము అప్పు తెచ్చుకుంటాం కదా, మనకి సొంతంగా ఎవరి దగ్గర అమ్ముతాం. ఆ కొనుగోలు కూడా మా దగ్గర రారు, సొంతంగా అమ్ముతాం అంటే వాళ్ళు రారు. వాళ్ళ దగ్గర కొంత కానీ మా దగ్గర రారు. అంటే మార్కెట్ రేటు ప్రకారం కాదు, అతను నిర్ణయించిన రేటు ప్రకారం పాడుకున్న వాళ్ళు రేటు. మీరు వస్తారు, బీట్ పెడతాం 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు పాట పెడతారు. అలా 100, 150, 200, 300 పాడుకుంటారంటే ఆ పాట ప్రకారంగా మనకి 10 కేజీలకి 200 లేదా 250. ఆ పాట ఎంతకి వెళ్తే అంత వస్తాడు, కాట వేసి వస్తాడండి. 10 కేజీలకి 250. అంతేగాని మన ఇష్టం, ఇది నాది ఎలాగ అమ్మితే అలాగా, ఇది 10 రూపాయలు ఎక్స్ట్రా చేయాలా, లేకపోతే 5 రూపాయలు ఎక్స్ట్రా చేయాలంటే మనం అవ్వదు. మీరు ఎకరంలో మీరు ఒక ఎకరాకి ఎంత పండిస్తారు మీరు? ఎకరాకి ఏముందండి, 30 క్వింటాలు అవుతుంది, 40 క్వింటాలు అవుతుంది, 50 క్వింటాలు అవుతుంది అండి. అది మనిషి బలం పెట్టి అది అవుతుందండి. 40 క్వింటాలకు వచ్చి మీకు దానికి సరిపడా పాట పాడుకున్నా కూడా అంత రేట్ అన్నా మీకు కనీసం దగ్గర వస్తుందా, లాస్లో వస్తుందా, లాభం ఉంటుందా? ఈ సంవత్సరంలో ఉంటే లాభం వస్తుందండి, లేదు ఏమో లాస్, ధరల మార్కెట్లో పడిపోయింది అనుకోండి, లాస్ వస్తుంది. లాస్ వస్తే ఎంత, ఏ రేంజ్లో ఉంటుంది మీకు? ఏ రేంజ్ దానికి 15,000 రావచ్చు, లేదా 13,000 రావచ్చు, లేదా 20,000 రావచ్చు. సగం పడిపోతుంది. ఈ సంవత్సరం సగం లాభం వచ్చింది. అది పరిస్థితి. పెట్టుబడి ఎక్కువైంది. భూమి శిస్తులు కూడా ఎక్కువైపోయింది. ఈ రేటు పెరిగింది, శిస్తులు ఎక్కువైపోయాయి. భూములని ఎకరాకి 20,000 శిస్తు కట్టాలండి గవర్నమెంట్. గవర్నమెంట్ అంటే కౌలుకు తీసుకున్నారు కాబట్టి ఇక అది బొంగన మీకు ఇంకేమి ఎకరాకి 20,000 భూమి పట్టుబడి ఇంకా శిస్తు పట్టుబడి పోతే మనకి పైసా మిగలదు. మార్కెట్లో రేట్ ఉంటే మనకు మిగులుతాయి, రేట్ లేకపోతే మనకి రూపాయి మిగలదు. కష్టాలు మిగులుతుంది మనకి. కూలి పని చేసుకుందాం కూడా ఆ కూలి పని డబ్బులు మిగులుతాయి, సొమ్ములు మేపుకుంటాం అంతే. ఇక అంతకుమించి ఒక్క నయా పైసా కూడా అంత ఇదంతా తెలిసే మీరు కష్టపడుతూనే ఉన్నారు. ఏం చేస్తామండి, ఏం చేయమంటారు, ఎక్కడ పోగలం? పోలేం కదా, ఎక్కడికని పోదు, దొక్కేసి పోదాం, మాకు అవతల దారి లేదు కదా. మరి అవతల పోయి ఎక్కడికాలు బతుకుతామంటే మాకు ఏ దారి లేదు కదా. అంచేత ఆ పొలం చేసుకొని ఒక గేదెను కొనుక్కొని ఆ పొలంలో కష్టపడుతూ ఆ పొలంలో గడిపాలు పీక్కొని గేదెలు మేపుకొని ఆ పాలు తీసి అమ్ముకొని బతుకుతాం. మెరిసేదంతా బంగారం కాదన్నట్లుగా ఎంత తీయగా ఉన్నా సరే బెల్లం తయారు చేసే వాళ్ళు మాత్రం
అంతా వారి జీవితం అంతా చేదే. పులుపు వగరు కొంతైనా భరించవచ్చు కానీ జీవితాంతం చేదు భరించగలరా? కానీ ఈ వృత్తిని నమ్ముకున్నారు, ఇందులోనే జీవిస్తాం, ఇందులోనే మరణిస్తాం అంటున్నారు. కానీ వీళ్ళు బయటకు వచ్చి మేము చేయగలిగింది కూడా ఏమి లేదని చెప్తున్నారు. ఇది జీవితం.